హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను షార్ట్ నోట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. షార్ట్ నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి అండ్ దానికి సంబంధించిన రిఫరెన్స్ పిక్స్ చూపిస్తా. సో దట్ మీకు యూస్ఫుల్ అవుతుంది. అలాగే చేసుకోవాలని కాదు కానీ మీరు అది రిఫరెన్స్ యూజ్ చేసుకొని మీ అనుకూలంగా మీరు చేసుకోవచ్చు. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వీడియోని పూర్తిగా చూడండి సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను నా ఫస్ట్ వీడియోలో చెప్పాను షార్ట్ నోట్స్ గురించి. సో షార్ట్ నోట్స్ అనేది మనకి ఎగ్జామ్ సేవియర్ లాగా యూజ్ అవుతుంది. లాస్ట్ మినిట్ రివిజన్ అండ్ వీక్లీ రివిజన్కి యూజ్ అవుతుంది. లాస్ట్ మినిట్ చూసుకోవడానికి యూజ్ అవుతుంది. ఎగ్జామ్కి లాస్ట్ 1 వీక్ ముందు కానీ అలాంటప్పుడు మనకు కన్ఫ్యూజన్ లేకుండా చూసుకున్నాం అనుకో, కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ వెళ్ళి మనం క్లియర్ చేయగలం. మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మనం ఎన్ని రోజులు కష్టపడి చేసిందంతా ఒక ప్రాపర్గా మన మైండ్లో పెట్టుకొని ఎగ్జామ్కి వెళ్తాం. సో ఈ వీడియోలో నేను మా ఫ్రెండ్ రెఫరెన్స్ షార్ట్ నోట్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షార్ట్ నోట్స్ జియోగ్రఫీకి రిలేటెడ్ ఉంది. దీంట్లో ఈ షార్ట్ నోట్స్ ఇక్కడ మౌంటైన్ పీక్స్, అరావళి మౌంటైన్స్, వింధ్యా రేంజ్, సత్పురా రేంజ్. ఇక్కడ మనకి అరావళిలో గురుశిఖర్ 1722, మౌంట్ అబు ఈజ్ హైయెస్ట్ పీక్, రిచ్ ఇన్ మినరల్స్. దీనికి మెయిన్ ఇంపార్టెంట్ అన్నీ ఒక దగ్గర ఉన్నాయి. సో వింధ్యా రేంజ్ చూసినామంటే మెయిన్ సద్భవన్ శిఖర్, పీక్ ఆఫ్ గుడ్ విల్ అంటారు. అండ్ సత్పురా రేంజ్ గురించి అంతా మ్యాటర్ ఒక దగ్గర ఉంది. నెక్స్ట్ ఇక్కడ కింద చూస్తే హిమాలయన్ రేంజెస్ ఉన్నాయి. ఇక్కడ గ్రేటర్ హిమాలయస్, లెస్సర్ హిమాలయస్ మధ్యలో కాశ్మీర్ ఘాటి, లెస్సర్ హిమాలయస్, శివాలిక్స్ మధ్యలో డూన్ అంటారు, లార్జెస్ట్ డెహ్రాడూన్. శివాలిక్స్ తర్వాత నార్త్ ఈస్ట్లో వెళ్తే రీప్లేస్డ్ బై దురాస్ టీ కల్టివేషన్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసుకున్నారు. సో అండ్ ఆల్సో ఇక్కడ ఈ ఏరియా చూసి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తాను. ఇండస్ సట్లెజ్ మధ్యలో పంజాబ్ హిమాలయస్ ఉంటాయి. సో ఇలా మనకి జియోగ్రఫీకి సంబంధించిన మెయిన్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఒకసారి చూడండి ఎలా రాసుకున్నారు. ఇక్కడ లాంగెస్ట్ మౌంటైన్ రేంజ్ వరల్డ్ అని ఇక్కడ ఉన్నాయి. సో వీటి గురించి ఇలా రాసుకోవడం బెటర్. మీ ఇష్టం, మీరు ఎలా మీ కన్వీనియంట్గా రాసుకోవచ్చు, కానీ ఇది రెఫరెన్స్కి యూజ్ చేసుకోండి. సో ఇదింతా మీకు లాస్ట్లో ఒక 30 మినిట్స్ 20 మినిట్స్లో మొత్తం జియోగ్రఫీకి సంబంధించిన షార్ట్ నోట్స్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. 1 అవర్ అనుకోండి, హిస్టరీ కంప్లీట్ చేసుకోవచ్చు కంప్లీట్గా. ఇంకొక 1 అవర్లో పాలిటీ కంప్లీట్ చేయొచ్చు. అట్లా 1 అవర్లో మనకి కావాల్సిన సబ్జెక్ట్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో మనకి ఎగ్జామ్కి 2 డేస్ బిఫోర్ కానీ ఈజీ అవుతుంది చూసుకోవడానికి. ఈ షార్ట్ నోట్స్ వచ్చేసి సైన్స్ రిలేటెడ్, ఫిజిక్స్ సంబంధించి. మనకి ఇక్కడ బుయాన్సీ ఫోర్స్ గురించి ఇక్కడ ఉంది. అండ్ కైనటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ గురించి బ్రీఫ్గా రాసుకున్నారు. పవర్, సౌండ్ అండ్ ఆల్సో టైం పీరియడ్, ఫ్రీక్వెన్సీ, ఇక్కడ యాంప్లిట్యూడ్ గురించి ఇక్కడ ఉంది. పిచ్, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్, కాన్కేవ్. దీని నుంచి డైరెక్ట్గా రైల్వేలో పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది. సో టోటల్ ఒక 4-6 పేజెస్లో మొత్తం ఫిజిక్స్ కంప్లీట్ చేసుకున్నారు. సో ఇది ప్రిపేర్ అయితే డెఫినెట్గా రైల్వేలో సైన్స్కి రిలేటెడ్ ఆర్ఎల్స్ ఎస్ఎస్సిలో సైన్స్కి రిలేటెడ్ ఉన్నవి మ్యాక్సిమం చేయొచ్చు. 90% అన్నీ చేయొచ్చు. ఇంకా టఫ్ వచ్చినాయంటే అవి ఎవరు చేయలేరని అర్థం. సో ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ గురించి ఉంది. ఇలా బ్రీఫ్గా రాసుకుంటే బెటర్. లెన్సెస్ గురించి, ఇక్కడ ఐ గురించి ఉంది. దాని యొక్క డిసీజ్ గురించి ఇక్కడ ఉంది. మయోపియా, హైపర్మెట్రోపియా అండ్ ప్రెస్బయోపియా గురించి ఉంది. ఇది రీసెంట్గా గ్రూప్ డీలో క్వశ్చన్ కూడా వచ్చింది. సో చాలా ఇంపార్టెంట్.
ఇవన్నీ రెఫరెన్స్‌కి మీకు చూపియడానికి తీసుకున్నాను. ఎక్సెట్రా సిస్టమ్ గురించి ఉంది. దీంట్లో మీకు ఒకటి చూపిస్తా. ఇక్కడ బ్రెయిన్ దాంట్లో మీకు ఇంతలో డెఫినిట్‌గా సీహెచ్ఎస్ఎల్‌లో క్వెషన్, రైల్వేలో ప్రతి ఎగ్జామ్‌లో క్వెషన్ ఉంటుంది. సో, ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నప్పుడు మనం వీటిని లాస్ట్ మినిట్‌లో చూసుకుంటే మనకే బెనిఫిట్ అవుతుంది. లేకపోతే మనం ఇది మనకొచ్చినా కూడా ఆ టైంలో మనం ఎగ్జామ్‌లో చేయలేమనమాట. సో, ఇలా మనం చూసుకొని లాస్ట్ మినిట్‌లో చూసుకుంటే తొందరగా సెరెబ్రమ్, ఇక్కడ లార్జెస్ట్ సబ్ పార్ట్ మెమరీ ఇంటెలిజెన్స్ గురించి ఏదంటే సెరెబ్రమ్ అని రాస్తాము. ఇన్వాలంటరీ యాక్షన్స్ గురించి ఏదంటే మెడుల్లా ఆబ్లాంగేటా. నెక్స్ట్ సెరెబెల్లమ్, మజిల్స్ మూవ్‌మెంట్, వాలంటరీ యాక్షన్స్ వాటి గురించి చూస్తాం. నేను ఇందాక చెప్పినవన్నీ ఇక్కడ చెప్తాను. సో, వీటి నుంచి డెఫినెట్ క్వెషన్స్ కూడా వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు వితిన్ ఒక 5 మినిట్స్‌లో 5 మినిట్స్‌లో మొత్తం బ్రెయిన్ గురించి చూసేసుకుంటావు. సో, చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ కిడ్నీస్ గురించి కూడా డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చేసుకుంటే మనకు స్పీడ్‌గా రీకాల్ అవుతుంది. సో, ఇలా చేసుకోవడం చాలా బెస్ట్. అండ్ బయాలజీలో సెల్ గురించి ఈ స్లైడ్‌లో ఉంది. సెల్‌కి రిలేటెడ్ ఉన్న సైంటిస్ట్ వాటన్ని గురించి ఒక దగ్గర రాసుకున్నారు. అండ్ ఆల్సో సెల్ వాళ్ళు ప్రతి ఒక్క న్యూక్లియస్, సెల్ ఆర్గానెల్స్‌గా గోల్గి బాడీ, ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, దీంట్లో సిస్ట్రేన్ అనే ఈ వర్డ్ రీసెంట్ గ్రూప్ డీలో వచ్చింది. అండ్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులమ్, వెక్యూల్స్, లైజోజోమ్స్, సో, ఇలా రాసుకుంటే మీకు 1 పేజ్‌లో సెల్ అంతా అయిపోతుంది. మీరు ఎగ్జామ్ ముందు చూసుకుంటే చాలా బెనిఫిట్ అవుతుంది. ఫైనల్‌గా నేను ఈ వీడియోలో జస్ట్ రెఫరెన్స్ షార్ట్ నోట్స్ గురించి చెప్పాను. మీరు వీటిని చూసుకొని మీరు ఇలానే చేసుకోవాలని ఏం లేదు. మీ యొక్క మీకు ఎలా నచ్చితే అలా మీరు ఒకవేళ ఒక కీవర్డ్ రాసుకోండి. దానికి సంబంధించిన ఇంపార్టెంట్‌వి షార్ట్‌గా బుల్లెట్ ఫామ్‌లో రాసేసుకోండి. అవి చూస్తే మీకు అన్ని మిగతావి రీజన్ అవుతుంది. ఇది సెల్ఫ్‌గా రాసుకుంటేనే బెనిఫిట్. ఎందుకంటే మనం మన సోర్స్ ఎక్కడి నుంచి రాసుకున్నామో అది రిఫ్లెక్ట్ అవుతుంది ఇది షార్ట్ నోట్స్ చదివినప్పుడు. సో, మన షార్ట్ నోట్స్‌లో ఏమన్నా చదువుతున్నప్పుడు అర్థం కాకపోతే మనం మెయిన్ నోట్స్‌కి వెళ్తాం. సో, మనకు మెయిన్ నోట్స్‌లో ఆ టాపిక్ క్లియర్ అయితుంది. ఇంక మాక్ టెస్ట్‌లో వచ్చిన కొత్త క్వెషన్స్, న్యూ క్వెషన్స్ ఇంపార్టెంట్ అయితే రిలవెంట్‌వి షార్ట్ నోట్స్‌లో రాసుకుంటాం. సో, అంతే. ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అండ్ ఆల్సో కామెంట్ సెక్షన్‌లో కూడా ఉంటుంది. జాయిన్ అవ్వండి. దాంట్లో ఎగ్జామ్‌కి రిలేటెడ్ పీడిఎఫ్స్ అన్నీ అప్లోడ్ చేస్తాము. నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.